అప్డేట్స్ లోకి వెళ్తే జిల్లాలోని అతి చిన్న పంచాయతీ అది. పంచాయతీ ఆదాయం కూడా తక్కువే. అభివృద్ధి చేయాలన్న పట్టుదల, ప్రజల సహకారం, పాలకుల చిత్తశుద్ధి, అధికారుల అండతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు సర్పంచ్. చిత్తూరు జిల్లాలోని లక్కలపూడి వాండ్ల అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచి జాతీయ పురస్కారాన్ని అందుకుంది. జిల్లాలోని మాంకూల గ్రామం అది అతి చిన్న గ్రామ పంచాయతీ అయినా రికార్డులు సృష్టించింది. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధి, పారిశుధ్యంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆదాయం అంతగా లేకున్నా ప్రభుత్వ సహాయంతో ఆదర్శ గ్రామంగా మారింది. మనం చెప్పుకున్న గ్రామం చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం లక్కలపూడి వాండ్ల. పంచాయతీ చిన్నదే, ఆదాయం కూడా తక్కువే. కానీ ఆ ఊరి సర్పంచ్ గ్రామాన్ని మార్చేశారు. ఆమె చూపిన చొరవ, శ్రద్ధ ఆ గ్రామానికి రాజ్య స్వశక్తి పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. నేను సర్పంచ్ అయ్యి వచ్చి చూస్తే ఒక రోడ్ లేదు, కనీసం పోల్స్ కూడా లేవు. లైట్లు కాదు కదా, పోల్స్ కూడా లేవు. వాటర్ ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్స్ అన్ని డ్యామేజ్లు ఉండేటివి. అలాగే ఇరిగేషన్ ట్యాంక్ వర్క్, ఇరిగేషన్ వి చూస్తే మాకు ఒకే ఒక ట్యాంక్ ఉంది, రంగప్ప నాయుడు చెరువు అని. అది కూడా పోల్స్ అన్ని వాలిపోయి ఏ క్షణాన్ని పడిపోయి లైన్లు ఎవరి మీద పడిపోతాయా, ఆ చెరువు ఎప్పుడు వర్షం పెద్దగా పడితే అది గడి పడిపోయి ఊరు మునిగిపోతాయా అన్నట్లు అనిపించేది. అండ్ చాలా వాటర్ స్కేర్సిటీ కూడా ఉండేది. నేను వెళ్ళినప్పుడు అసలు ఇదేంటి, ఇది మా ఊరు యాక్చువల్లీ ఇది రికార్డ్ ప్రకారం ఎల్కేపీ ఊరైనా అడవిపల్లి అంటారు. నిజంగా అడవిలాగే ఉండేది, ఇక్కడ ఏ వసతులు లేకుండా. అలానే ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని మన సీఎం గారు ఎప్పుడు అంటుంటారు, నాకు మన స్టేట్ కి ఒక విజన్ ఉందని. నేను కూడా అలాగే మా పంచాయతీ వరకు ఒక విజన్ ఉంది నాకు. ప్రతి రోడ్ సిమెంట్ తో అవ్వాలి, అండ్ ఎవ్రీ పోల్ షుడ్ గెట్ లైట్, అండ్ ప్రతి ఒక్క ట్యాప్ వాటర్ తో ఫిల్ అవ్వాలి, అండ్ డ్రాప్ హౌస్ ఉండకూడదు. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి పౌష్టిక ఆహారం అందించాలి, అంగన్వాడీస్ కరెక్ట్ గా వర్క్ చేయాలి, అండ్ మదర్ అండ్ డెత్స్ ఉండకూడదు, అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలాంటివి ఏవి ఉండకూడదు. ప్రతి ఒక్క ఇల్లిటరసీ ఉండకుండా, ప్రతి ఒక్కరు వేలు ముద్దులు కాకుండా సంతకం పెట్టించాలి. ఇలాంటివన్నీ ఉండేది. అవన్నీ నేను సాధించగలిగాను మా విలేజెస్ కోఆపరేషన్ తో. అభివృద్ధికి నిధులు సమకూర్చుకునే విషయంలో ఆ గ్రామ సర్పంచ్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. గ్రామంలోని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు నిర్మించారు, చెరువుల మరమ్మతు పనులు చేశారు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడానికి కృషి చేశారు. గత జనవరి నెలలో గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం లక్కలపూడి వాండ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసింది. ఈ నెల 24న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సర్పంచ్ శాంతి అవార్డును అందుకోనున్నారు. ఏ రాజకీయ అనుభవం లేకపోయినా, ఏం చేయాలో తెలిపోయినా, జస్ట్ ఐ డిడ్ ఒక హోంవర్క్ లాగా సీఎం గారు ఇది చేయండి, సో ఫామ్ పాన్స్ చేయండి, మనకు మంచిగా ఉంటుంది. తర్వాత సోప్ పిట్స్ చేయండి, నీరు చెట్టు వర్క్స్, వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, విలేజెస్ లేని వాళ్ళు ట్యాంకర్స్ తో వాటర్ సప్లై చేయండి. వాటర్ వాళ్ళు ఏదైతే చెప్తారో, జిల్లా కలెక్టర్ గారు ఏదైతే చెప్తారో, జిల్లా అధికారులు ఏదైతే చెప్తారో, జస్ట్ మేము ఆ హోంవర్క్ చేసాం. ఒక డెడికేషన్ తో ఆ హోంవర్క్ లాగా మాకు ఏ అనుభవం, సొంత అనుభవం పెద్దగా రాజకీయంలో లేకపోయినా గవర్నమెంట్ ఏవైతే సూచిస్తుందో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ 100% అమలు చేయగలిగాం. కాబట్టి సో మాది నామినేట్ చేశారు. సో ఇందుకు జిల్లా కలెక్టర్ గారికి అండ్ పంచాయతీరాజ్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ అధికారి ప్రభాకర్ రావు గారికి, అలాగే అందరు డిస్ట్రిక్ట్ అధికారులకి, మండల స్థాయి నాయకులకి, అధికారులకి, అండ్ మా గ్రామ ప్రజలు అందరికీ కూడా కృతజ్ఞతలు. వీళ్ళందరి కోఆపరేషన్ తోనే నాకు ఈ అవార్డు వచ్చింది. లక్కలపూడి వాండ్ల పంచాయతీ పరిధిలో మొత్తం 7 గ్రామాలున్నాయి. 250 కుటుంబాలు ఈ పంచాయతీ కిందకే వస్తాయి. మొత్తం 848 మంది జనాభా ఉన్నారు. పన్నుల వసూల్లో ఈ పంచాయతీ జిల్లాలోనే ముందుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 23,000 రూపాయలను పన్నులుగా వసూలు చేశారు. ఆదాయం తక్కువగా ఉన్నా అభివృద్ధి మాత్రం లక్షల్లో జరిగింది. స్థానిక పాఠశాలకు అదనపు భవనాలు, వంటగది, కంప్యూటర్ పరికరాలు సమకూర్చుకున్నారు. పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల్లోనూ రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీరు అందిస్తున్నారు. అంతేకాదు
గ్రామంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్వాక్రా గ్రూపుల్లో సైతం మండలంలో లక్కలపూడి మండల పంచాయతీ అగ్రస్థానంలో ఉంది. రకం రూములు కట్టించింది, నీళ్లు మంచి నీళ్లు తాగడానికి పెట్టించింది. ఆయన ఉండాలి సార్ మా చెప్పిడికి సర్పంచ్గా. విలేజ్ బంద్ లైట్లు లేనప్పుడు మేము సాయంకాలం 7 గంటల బస్సు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బండ్లు ఉండేవాళ్ళు బండి వస్తారు, బండ్లు లేని వాళ్ళు బస్సుకు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు లైట్లు వేయించింది. చాలా ఇది ఆ రోడ్డు డెవలప్ అయిందని మాకు చాలా ఇది. మాకు ఎన్ని చెప్పినా 10 మందికి హెల్ప్ చేసిందే మాకు అదే చాలు. మాకు ఇంటికి చెప్పినా మాకు పర్వాలేదు. అన్ని ఊర్లకి బాగానే చేసినారు. బోర్డులు అసలు ఇక్కడ ఉండదు, బోర్డులు అది మాకు డెవలప్ చేసినారు. పంచాయతీ కాకుండా సిటీ మార్చేసి పెట్టినారు అనమాట. రోడ్డు బోర్డులు బాగా పెట్టినారు. తర్వాత చెరువు కట్ట బాగాలేకపోతే అక్కడ వేపించినారు. మా పంచాయతీకి కావాల్సిన పనులన్నీ మా సర్పంచ్ చేసిన దానివల్ల మా సర్పంచ్కి ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎందులో ఎన్ని మాట్లాడినా మంచిగా పేరు వచ్చింది, అవార్డు తీసుకునింది. మా సర్పంచ్ మాకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టింది. గ్రూపులకు గానీ, ఒక విలేజ్లకు గానీ, రోడ్లు గానీ, లైట్లు గానీ ఏం కావాలన్నా చేసింది మాకు. పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి సూచిక, బోర్డులు, దారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదంతో గ్రామంలో ఎక్కడా మనకు చెత్త కనిపించదు. ప్రత్యేకంగా చెత్త కుండీలు ఏర్పాటు చేసి అందులో మాత్రమే చెత్తను వేస్తారు.